పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. బంగ్లాదేశ్ హిందువుల రక్షణకై సంఘీభావ సభ ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ సపోర్ట్ చేయడానికి చాలామంది హిందువులు వచ్చారు అండ్ ప్రముఖులు కూడా వచ్చారు. ఒకసారి వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రోగ్రామ్ నుంచి మీరు ఎలాంటి పిలుపునిస్తున్నారు? బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులందరికీ సంఘీభావం తెలపడం ఒకటే కాదు, ఇప్పటి వరకు ఉన్నటువంటి ధర్మం రక్షించాలి అనేటువంటి బాధను కాకుండా ధర్మదండాలని జలిపించి ఈరోజు అవసరమైతే ఆయుధం పట్టైనా ప్రపంచంలో ఎక్కడున్న హిందువునైనా రక్షించుకోవడానికి ప్రతి హిందువు ముందుండాలి అనేటువంటిది మా సందేశం తల్లి. ఇప్పటి వరకు మనం ఎక్కడైనా సరే ఏదైనా సరే ఏం చేస్తుంటామంటే ఎక్కడో ఎవరో ఏదో జరుగుతుంది అంటే ఒక ఆర్ఎస్ఎస్ ఒక విశ్వ హిందూ పరిషత్ రక్షిస్తుంది అన్నదే భావన. అలా రక్షించడం కాదు, ప్రతి ఒక్కరికి కూడా మనం ఇంటి పక్కింటికి వచ్చింది అనేది కాదు, మన ఇంటి వరకు వస్తుంది అనేటువంటి దృష్టిలో పెట్టుకోవాలి. అనునిత్యం జాగరూకతతో ఉంటే తప్ప ప్రపంచంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన హిందువుల్ని మనం రక్షించుకోలేము. హిందువుగా ఉండడం అనేటువంటిది ఉండదు. ఇంకో 2 తరాలు వచ్చేసరికి మన హిందువులు ఉంటామా లేదా అనేటువంటి ఈ పరిస్థితుల్లో తప్పనిసరిగా ప్రతి హిందువు జాగృతంగా ఉండాలి. జాగృతం అంటే నా ధర్మరక్షణతో పాటు నా బిడ్డల్ని నా సంతానాన్ని ఎక్కువగా కనాలి, నా జాతిని ఎక్కువగా పోషించుకోవాలి. ఎక్కడ ఏ రకంగా అయినటువంటి విధర్మీయత కనబడ్డా దాన్ని అప్పటికప్పుడు అణిచేటువంటి ఒక శక్తి మాకు రావాలి. ఆ శక్తి కోసం నిరంతర ఉపాసన కావాలి. హిందూ ధర్మాన్ని రక్షించుకోవడమే ధ్యేయంగా బతకాలి. అంతే తప్ప నేను పుట్టాను పెరిగాను చచ్చాను అన్నది కాదు. ఈ భూమిలో అప్పటి నుండి అలనాటి నుండి ఉన్నటువంటి హైందవ ధర్మం మరికొన్ని తరాల వరకు ఉండాలి. ఇది ఎప్పటికీ పరిడవిల్లాలి అంటే తప్పనిసరిగా ప్రతి హిందువు కూడా తన మనసులో ఉన్నటువంటి ఆ భావాన్ని రగిల్చాలి, ప్రతి నూతన తరానికి అందించాలి. అప్పుడే ఈ హిందుత్వంలో పరాయి మతాల నుండి వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి మారణ దారుణ ఏవైతే హింసాకాండాలు ఉన్నాయో వాటన్నింటిని కూడా శాసించే శక్తి నా బిడ్డలకి రావాలి అంటే నేను చిన్నప్పటి నుండి కూడా ఆ విషయాలు చెప్పాలి. ఆ రకంగా నేను అటువైపు దిశానిర్దేశనం చేయాలి. ఇక ఇప్పటి వరకు శాంతి మంత్రాలు చాలు, శాంతి పాఠాలు చాలు. ఇప్పుడు మనకున్నటువంటి శక్తిని ప్రదర్శించేటువంటి యుక్తి అందరికీ రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు. భారతదేశంలో హిందువుల పట్ల అమానవీయ చర్యలు జరుగుతున్నాయో వాటిని ఖండించడమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి మానవతా దృష్టితోని అందరూ కూడా ఖండించాలి, తమ సంఘీభావాన్ని తెలపాలి. ఏ మూకలైతే దాడులు జరుగుతున్నాయో ఆ మూకలు కూడా కొంచెం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మూకలే వాళ్ళకి నిజంగా అన్నం పెట్టింది, సంస్కారం ఇచ్చింది, సంస్కరించింది, దేశాన్ని కూడా ఏర్పాటు చేసింది హిందూ ధర్మమే. అది మర్చిపోవద్దు. రేపు గనక ఇదే ఉంటే మన హిందువులంతా కూడా ఏకమై వాళ్ళని తగిన బుద్ధి మాత్రం ఖచ్చితంగా చెప్తారు. ఇంతమంది జనసంద్రాన్ని చూస్తుంటే హిందువులకి ధైర్యం వస్తుందమ్మా. మన శక్తి మనకు తెలుస్తుంది, మన శక్తి మనకు తెలుస్తుంది. ముందు ముందు ఇంకా రావడం ప్రయత్నం చేస్తారు. కాబట్టి హిందూ మహిళలు కూడా ముందుకు రావాలి. ఎందుకు అంటే మన కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, ఆడపిల్లలు నాశనం అయిపోతున్నారు. కాబట్టి హిందూ మహిళలు ముఖ్యంగా ముందుకు వచ్చి మన కుటుంబాల్ని మన ఆడపిల్లల్ని కాపాడుకోవాలంటే సంఘటితంగా ముందుకు రావాలి. ముందుకొచ్చి సంస్థలు చేయూత తీసుకొని పని చేస్తేనే మనం రక్షించబడతాం. లేదంటే ముందు ముందు హిందువులకి కూడా నామమాత్రంగా చోటు ఉండదు. కాబట్టి మనం ఎలర్ట్గా ఉండాలి, ఎలర్ట్గా పనిచేయాలి, కలిసి పనిచేయాలి. ఇంట్లోంచి బయటికి రావాలి, ఇంట్లోంచి బయటకు వచ్చి అందరినీ కలవాలి, మహిళలు ముఖ్యంగా. భారతదేశంలో కానీ ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిస్థితిని చూసి రాబోయే కాలంలో మన దేశంలో ఇటువంటి పరిస్థితి జరగొద్దంటే హిందువులు ఏకమై మన దేశాన్ని కాపాడుకోవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు ఏది చేసినా ముఖ్యంగా మన తెలంగాణలో వాళ్ళు ఏది చేసినా మన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మన హిందువులు గట్టిగా మాట్లాడితే వాళ్ళకు పోలీస్ కేసులు ఇతరే అన్నీ వేస్తున్నారు. అది చాలా బాధాకరమైన విషయం. మనం అందరం హిందువులు ఏకమై ఈ ఒక బంగ్లాదేశ్లో జరుగుతున్న అరాచకాన్ని మనం వ్యతిరేకిస్తూ ఈరోజు వాళ్ళని కాపాడాలని ఇంటర్నేషనల్ లెవెల్లో చేస్తున్న ఉద్యమానికి మన యొక్క సహాయ సహకారాలు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాము. ముఖ్యంగా మన హిందువులకు, మన హిందూ బంధువులకు కానీ, మిత్రులకు కానీ, చెల్లెలకు కానీ, ఇతర సోదరులకు ఒక విజ్ఞప్తి. మన యొక్క సంస్కృతిని మనం మర్చిపోతున్నాము. వాళ్ళు చూడండి ప్రతి శుక్రవారము నమాజ్కి వెళ్తారు, కానీ మన పిల్లలు హిందువులు, మన కూతుర్లే కానీ మన చెల్లెళ్ళే కానీ పొద్దున లేస్తున్నామా,
తింటున్నామా, స్నానం చేస్తున్నామా, పోతున్నామా అనే ఆలోచనలోనే ఉన్నారు. అది మార్చుకోవాలి. ప్రతి ఒక్కడు మందిరానికి వెళ్ళాలి. అది వాళ్ళు ఏదైతే ముస్లిమ్స్ మన మహిళలు హిజాబ్ అని ఒకరిని పెట్టుకొని మేము ముస్లిం అని చూపెట్టుకుంటున్నారో, మన హిందూ పౌరుడు ప్రతి నిత్యం గుడికెళ్ళి ఆ బొట్టు ఒక సంస్కృతిని మనము ఆచరించాల్సిందే. మన చెల్లెళ్ళైనా, మన అక్కలైనా, మన ఇంట్లో ఉన్న భార్యలైనా ఎవరైనా కానీ దీన్ని కాపాడాలి. లేకపోతే రాను రాను గత 50 సంవత్సరాల తర్వాత మన హిందుత్వానికి అతీతం పోతుంది. ఇవాళ చూడండి, 50 సంవత్సరాల నుంచి ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు నిత్యం వాళ్ళకి ఏదైతే రోజా కార్యక్రమంలో మధ్యాహ్నం వాళ్ళ వదులుతారో దాన్ని వాళ్ళు 50 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఇస్తున్నారు. అది రోజా టైం. ఆ రోజాను కూడా ఇచ్చిన వాళ్ళనే మూర్ఖత్వంగా చంపేసి ఆ టెంపుల్ గులగొట్టడం చాలా బాధాకరమైనము. ఇక్కడ ఒక్కటే గుర్తుంచుకొని, మన భారతదేశంలో కూడా 70% హిందువుల దగ్గర ఉన్న ముస్లింలు బాయిచారా అంటారు. అదే 60% దగ్గర ఉన్న ముస్లింలు 30% హిందువులు భయపడుకుంటూ బతుకుతున్నారు. రోజు రోజుకి అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోతున్నారు ఆ 30%. మనం అందరం ఏకమై దీన్ని అడ్డుకోవాలి. రాజకీయం చేయొద్దు. ఒకటే మతం, హిందూ మతాన్ని కాపాడుకోవాలి, మన సివిలైజేషన్ కాపాడుకోవాలి. కులాల పరంగా, పార్టీల పరంగా హిందువులను మొత్తము కట్ చేస్తారు మేడం. అది అంతవరకు అయితే కరెక్ట్ కాదు. ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న బంగ్లాదేశ్లో ఏదైతే హిందువుల మీద జరుగుతున్న అరాచకాలు అయితే ఏవైతే ఉన్నాయో, శ్రీకృష్ణుడు కూడా ఆ టైంలో అంటే అర్జునుడు అడిగిండు, అరే మన అన్నదమ్ములే కదా, మనం అందరం ఎట్లా కొట్టాలి, కరెక్ట్ కాదా అని అంటే కూడా శ్రీకృష్ణ అంటే యుద్ధం చేయాల్సి వస్తే యుద్ధం చేయాల్సిందే, వీరమరణం పొందాల్సిందే. ఇప్పుడు నేను కూడా మన హిందువులకు ఒకటే చెప్తున్నా, మనం కూడా యుద్ధం చేయాల్సిందే. ఏడికైతే ఆడికి మనోళ్ళు కూడా అందరూ ఒక మాట మీద రావాలి, ఐక్యతగా రావాలి. రేపు పొద్దున ఏ ప్రాబ్లం వచ్చినా సరే, ఇలా ఆడ జరుగుతుంది, రేపు మన ఇళ్ళలోకి వస్తారు, మన దేశానికి వచ్చి మన ఇళ్ళలోకి వస్తారు, మన దగ్గరికి వస్తారు, మన ఆడపిల్లల్ని చెడగొడతారు. ఆ సిచ్యువేషన్ రాకముందే మేలుకోవాలి, హిందువులందరూ మేలుకొని రేపు పొద్దున మనం అందరం గట్టిగా నిలబడి. బంగ్లాదేశ్ జరిగింది, ప్రపంచ దేశంలో ఏడా కూడా హిందువుల దగ్గర రావాలంటే ఒక్కొక్కరికి అది ఆరిపోవాలి. అట్లా అయితే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను మేడం. బంగ్లాదేశ్లో హిందువులకి మనం ఎందుకు సపోర్ట్ చేస్తున్నామంటే, ఒకప్పుడు మన భారతదేశం నుంచి బంగ్లాదేశ్ డివైడ్ అయినప్పుడు అక్కడ 15% దాకా హిందూ జనాభా ఉండే. ఇప్పుడు అక్కడ ఉన్న 15% జనాభా కూడా ఇప్పుడు 5%కి వచ్చేసింది. రాబోయే రోజుల్లో అక్కడ బంగ్లాదేశ్లో ఏ ఒక్క హిందూ ఉండొద్దని హిందువులనే టార్గెట్ చేసుకుంటూ అక్కడ ఉన్న ఒక ముస్లిం సామాజిక వర్గం అనేది హిందువుల మీద దాడి చేసి అక్కడ ఎవరు హిందువులు ఉండదు. మేము ఒక ఎప్పుడైతే ముస్లిం జనాభా సంఖ్య అనేది పెరుగుతుందో, ఎక్కడైనా చూడండి, ఇప్పుడు మన భారతదేశంలో కూడా ఒక కాశ్మీర్ కానీ, ఒక వెస్ట్ బెంగాల్ కానీ, ఒక కేరళ కానీ ఎక్కడైతే ముస్లిం పాపులేషన్ ఉంటుందో అక్కడ హిందువుల మీద దాడులు జరగడము, హిందువులని ఏంటంటే వెలగొట్టేయడము, మేమే ఉండాలి అని అంటుంటారు. మన హిందువులు కూడా కొన్ని రాజకీయ పార్టీల వల్ల ప్రలోభాలకు లొంగకుండా, ఇట్లా కులాల వరగా మతాల వరగా విడిపోకుండా హిందువులందరూ ఐక్యంగా ఉండి, హిందువులకు ఒక హిందూకి ఏమైనా అయితే దాడి ఒక హిందువుగా మనం ఫస్ట్ వాళ్ళ దగ్గరికి ఉండి వాళ్ళని కాపాడుకోవాలనేది మన బాధ్యత. మనం కంపల్సరీ హిందువులను రక్షించుకోవాలి. నరేంద్ర మోడీ గారు కూడా మొన్న చెప్పారు, బంగ్లాదేశ్లో ఏ ఒక్క హిందువు కూడా ఇప్పుడు ఏమైనా జరిగితే అతను కూడా ఊరుకోడు. ఏది ఉన్నా మనము ఐక్యరాజ్య సమితి ద్వారా అక్కడ కూడా యూనిఫామ్ పెట్టారు. ఇప్పుడు ప్రతి ఒక్క హిందువుకి మేము అక్కడ సపోర్ట్ అనేది చేస్తున్నామండి. మనకి ఇక్కడనే రక్షణ లేదు మేడం, హిందుస్థాన్లోనే రక్షణ లేనప్పుడు మనకు బంగ్లాదేశ్ గురించి మాట్లాడి కూడా పెద్ద ఇది లేదు. ఫస్ట్ హిందుస్థాన్లో ఉన్న మన ఇండియాలో ఉన్న రక్షణ చూసినాక మనం ఇతర దానికి మాట్లాడవచ్చు. నేను ఇప్పుడు నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఉంది కాబట్టి హిందుస్థాన్లో ఇంతనాన్న రక్షణ ఉంది. అదే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఆయనతో కూడా ఉండదు. ఇప్పుడు జరిగే ఇష్యూ కూడా అంతే మేడం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి హిందూ ముస్లింని విడదీసి కొట్లాటలు బాగా పెట్టించి వాళ్ళ ఓటు హక్కు కోసం వాళ్ళు వాడుకుంటున్నారు మేడం. ఇది కాకుండా ఉండాలి. ఫస్ట్ మనం మన భారతదేశాన్ని అంతా హిందూ రాష్ట్రంగా నిర్మించాలా మేడం. ఈ అన్య మతస్థులు ఉన్నారు ఇప్పుడు, ఇతరులు బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు కూడా రక్షణ ఇవ్వాలా, ఇవ్వద్దని కాదు, మనవలే హిందువులకు ఇవ్వాలా. దానికి మన గవర్నమెంట్ అంతా కలిసి ఐకమత్యంగా ఉంటే తప్పకుండా అవుతుంది మేడం. వాళ్ళని ఆడ రక్షించే బాధ్యత మన నరేంద్ర మోడీ గారు కూడా తీసుకున్నారు మేడం. వాళ్ళని కూడా రక్షించాలి. ఎందుకంటే అది చూసానా మన ఇక్కడ ఇండియాలో ఉన్న హిందువులకు ఒక బుద్ధి రావాలా మేడం. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు హిందూ ఐక్యత వేదిక అని ఇంతమంది వచ్చారు మేడం, కానీ హిందువులు ఇంతమంది లేరు కదా మేడం. ఎన్నో కోట్ల మంది హిందువులు ఉన్నారు, కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు మాత్రమే హిందువులా మేడం? కాదు కదా, ఇతర మతస్థులు ఉన్నారు, వాళ్ళని బై బై అనుకుంటాం మనం తిరుగుతున్నాం మేడం. అసలు బై బై అనేటోళ్ళే
ఆడ వాళ్ళ తలకాయలు అవి అవన్నీ కోస్తున్నారు మేడం బంగ్లాదేశ్లో. ఇది మన భారతదేశంలో కూడా జరుగుతుంది మేడం, తప్పకుండా జరుగుతుంది. అందుకోసమే నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఉండాలి. అటువంటి మనిషి మన భారతదేశానికి ఉన్నందుకే ఉన్నది మేడం. ఇదంతా చేసేది కాంగ్రెస్ గవర్నమెంటే మేడం, తప్పకుండా నేను ఖచ్చితంగా చెప్తా.